హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పూజిత. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే చూసారు కదా థంబ్‌నెయిల్‌లో. అయితే మా పాపకి 6 మంత్స్‌కి నేను ఎలా ఉగ్గు తయారు చేశాననేది ఈ వీడియో. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా పిల్లలకి ఒకటేసారి అన్ని రకాలుగా ఇవ్వొద్దు. 2 పప్పులు యాడ్ చేసుకుంటూ ఫస్ట్ రైస్, పప్పులు, రైస్, పప్పులు 2 యాడ్ చేయాలి. ఒకటేసారి అన్ని రకాలుగా పోసి ఇవ్వకండి. కొంతమంది పిల్లలకి పడతది. కొంతమంది పిల్లలకి పడదు. అన్ని పప్పులు టెస్ట్ చేసిన తర్వాతకే అన్ని మిక్స్‌డ్ పప్పులు ఉంటాయి గదా! సో, అన్ని రకాలుగా పెట్టొచ్చు. బట్ ఫస్ట్ వాళ్ళకి అలవాటు కావడానికి ఫస్ట్ మనం బియ్యంతో 2 పప్పులనేవి వాళ్ళకి అలవాటు చేయాలి. ఇంట్రొడ్యూస్ చేయాలి. అట్లా చేయడం వల్ల వాళ్ళకి డైజెస్ట్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటది. అండ్ తొందరగా అరుగుతది. ఒకవేళ ఒకటేసారి అన్ని పప్పులు వేశారనుకోండి, వాళ్ళకి ఏది పడలేదో అర్థం కాదు. సో, వాళ్ళకి మోషన్ ప్రాబ్లమ్ గాని, డైజెస్ట్ ప్రాబ్లమ్ గాని వచ్చే అవకాశాలుంటాయన్నమాట. వాళ్ళకి అన్ని పప్పులు 2గా అలవాటు చేయండి. అలా అలవాటు చేసిన తర్వాతకి మిక్స్‌డ్ పప్పులైతే మనం ఉగ్గయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ నేను మా పాపకి ఇంట్రొడ్యూస్ చేసిన 6థ్ మంత్‌కి ఇంట్రొడ్యూస్ చేసిన ఉగ్గు తయారీ విధానం అయితే నేను చూపిస్తాను. అందుకు కావాల్సిన పదార్థాలైతే చూపిస్తాను చూడండి. యాక్చువల్‌గా నన్ను చాలా మంది అడిగారు ఎన్ని ఎంఎల్ వాటర్ పొయ్యాలి అని జెప్పేసి. సో, మీకోసమే నేను ఈ కప్స్ అయితే పర్చేస్ చేశాను. నేనెప్పుడైనా నార్మల్ కొలత కప్పులతో నేను ఇంట్లో ఉన్న వాటితో చేస్తాను. సో, మీకోసం అయితే ఇలాంటి కప్స్ అయితే నేను బుక్ చేశాను మీషోలోనే. వచ్చాయి. సో, ఒకవేళ మీరు నా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ అన్నిట్లో గూడా కుకింగ్ వీడియోస్ గూడా వస్తుంటాయి గాబట్టి, అందులోకి మీకు మంచిగా అర్థం కావడానికి ఇలాంటి కప్స్ అయితే పర్చేస్ చేసి పెట్టుకోండి. ఇదైతే హాఫ్ కప్ అన్నమాట. చూడండి హాఫ్ కప్పు. దీన్ని 125 ఎంఎల్ దీనిదైతే కొలత. 125 ఎంఎల్ కొలత. చూడండి ఈ కప్‌తో ఒక కప్పు బియ్యం. చూసిర్రు కదా, ఇవైతే పాత బియ్యము, కొత్తయి కాదు. పాత బియ్యం ఇవి. సంవత్సరం అవుతుంది ఈ బియ్యం తీసుకొని. సో, తీసుకొని కాదు, మన పంటయే ఇవి. సో, మన పొలంలోని బియ్యమే ఇవైతే. చూసిర్రు కదా, ఈ విధంగా దీనిలో ఏదైనా బ్లాక్ కలర్ గానీ ఏదైనా ఉంటే తీసేయండి ఫస్టే. బియ్యం అయితే దీనిలో ఏదైనా బ్లాక్ కలర్ ఏమైనా ఉంటే ఇట్లా ఉంటాయి కదా చిన్న చిన్నవి. సో, అవైతే తీసేసి నీట్ గా ఇట్లా చేసి పెట్టుకోండి. అండ్ ఇందులోకి నేను హాఫ్ కప్పుకి హాఫ్ టీ స్పూన్ పప్పు అయితే నేను కలుపుతున్నాను. ఏం పప్పు అంటే చూడండి, పెసర్లు అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. ఇదేమో గుండు మినపప్పు. సో, ఇది ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను. చూసిర్రు కదా, ఈ అంతా కూడా ఫ్రెష్ గా అడుక్కోవాలి, మంచిగా అడుక్కోవాలి. చూసిర్రు కదా, 2-3 టైమ్స్ అయితే నేను వాష్ చేసి తీసుకొచ్చాను. అయితే ఇప్పుడు మనం క్లాత్ పైన పెట్టేద్దాం. ఇది నీడలో ఆరాలి. అంటే ఎండ బాగా తగలొద్దు, నార్మల్ గా నీడలో ఆరాలి. సో, దీన్ని అయితే ఆరబెట్టడానికి 2 అవర్స్ అయితే పడుతుంది నాకు. అంటే నేను ఎప్పుడైనా కూడా ఈ కొలతతోటి చేస్తున్నాను. సో, ఈ కొలతతో చేస్తే 3 డేస్ అయితే వస్తది నాకు. సో, మార్నింగ్, మధ్యాహ్నము, ఈవినింగ్ అంటే ఈ 3 టైమ్స్ 3 డేస్ తినిపిస్తాను నేను. సో, నాకు ఇది సరిపోతది. ఫ్రెష్ గా చేసుకుంటే బెటర్. ఇది అయిపోయిన తర్వాతకి ఇలా మనం ఒక 1 వీక్ 15 డేస్ అలా వాళ్ళకి అలవాటు చేసిన తర్వాతకి మళ్ళీ కొత్త పప్పులు యాడ్ చేస్తూ ఉండాలి. అలా కొత్త పప్పులు యాడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతది. ఎలాంటి ఎలర్జీస్ రాకుండా ఉంటాయి అన్నమాట. కొంతమంది పిల్లలకు ఒక్కొక్క పప్పు పడదు. సో, అంత ఉగ్గు మొత్తం పడలేదు అనుకుంటారు. అట్లా కాదు. సో, మనం వాళ్ళకి టెస్ట్ చేయాలి. ఇట్లా 2 పప్పులు కలుపుకుంటూ ఫస్ట్ వాళ్ళకి అలవాటు చేయాలి. ఒకటేసారి ఇయ్యకండి అన్ని చూసి. సో, ఫస్ట్ అయితే ఇట్లా అలవాటు చేసిన తర్వాతకే మిగతా పప్పులు కూడా మెల్లమెల్లగా అలవాటు చేద్దాం. ఇదైతే 2 అవర్స్ నేను ఇప్పుడు ఒక క్లాత్ పైన ఆరబోస్తాను. చూపిస్తాను మీకు అది కూడా. క్లాత్ అయితే కాటన్ క్లాత్ ఒకటి తీసుకోండి. సో, నేనైతే ఈ క్లాత్ ని వీటికే వాడతాను. ఈ విధంగా వేసుకున్న తర్వాతకి ప్లేట్ లో ఇదంతా వాటర్ అంతా తీసేయాలి. దీనిలో నుండి వాటర్ అంతా తీసేసి ఇట్లా మంచిగా పరుచుకోవాలి దీనిలో. చూసిర్రు కదా, ఈ విధంగా సన్న లేయర్ లాగా ఇట్లా పరుచుకోవాలి. ఇట్లా అయితే తొందరగా ఆరుతుంది. కాటన్ క్లాత్ అయితే మంచిగా వాటర్ అయితే పీచ్ చేసుకుంటది కాబట్టి తొందరగా ఆరుతుంది. వేరే క్లాత్ మీద అయితే తొందరగా ఆరదు. కాటన్ క్లాత్ అయితే బెటర్ అన్నమాట. ఇది మంచిగా మళ్ళీ ఆరంగానే ఈ క్లాత్ అయితే తీసుకొని వాష్ చేసి పెట్టండి. మళ్ళీ వీటి కోసమే వాడండి. అదైతే దేనికి వాడకండి.
పిల్లలు కాబట్టి తొందరగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసిరు కదా, దీన్ని అయితే కొంతసేపు నీడలో గాలికి ఉంచాలి. లేదు అంటే ఫ్యాన్ గాలి, మీకు బయట అవైలబుల్ గా లేదు అంటే ఫ్యాన్ గాలికి పెట్టేసేయండి, సరిపోతుంది. బాగా ఎండగొట్టే దగ్గర మాత్రం పెట్టకండి, ఎక్కువ ఎండ కొడితే దీనిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదా. సో నాకు తెలిసినంత వరకు, ఒకవేళ మీకు ఇంకా ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి. నాకు తెలిసి నేను అది అనుకుంటున్నాను, ఒకవేళ మీకు ఇంకా వేరే ఏదైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో దీన్ని అయితే 2 hours మనం ఆరబెట్టుకున్నాం. 2 hours పడుతుంది ఖచ్చితంగా ఆరడానికి. ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అయితే చూపిస్తాను. అయితే ఫ్యాన్ గాలికి అయితే ఆరబెడుతున్నాను. ఇదైతే ఒక 2 hours పడుతుంది మంచిగా ఆరడానికి. మంచిగా మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాతకి దీన్ని అయితే వేయించుకున్నాము, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, 2 hours తర్వాత అయితే మంచిగా ఆరినాయి. మొత్తం ఇట్లా డ్రై కావాలి, తడి లేకుండా డ్రై కావాలి. సో వీటిని అయితే మనం ఇప్పుడైతే వేయించుకున్నాం. మీడియం ఫ్లేమ్ లో మంచిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే పప్పుకున్న గ్యాస్ట్రిక్ నేచర్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో మంచి టేస్ట్ కూడా వస్తుంది, అందుకోసం మనం వేయించుకోవాలి మంచిగా. సో ఇవైతే మంచిగా వేయించుకుందాం ఇప్పుడైతే. ఎట్లా అర్థం చేసుకోవాలి మంచిగా వేగినాయి అంటే, ఇక్కడ ఒక గింజ తీసుకోండి, నార్మల్ గా బియ్యపు గింజ ఉంటది కదా, అదైతే ఇట్లా క్రంచీగా కావాలి. క్రంచీగా అయినాయి అంటే మనకు కావాల్సినంత వేగినాయి అన్నట్టు మీనింగ్. మంచిగా క్రంచీగా అయితే వేగాయి. సో దీనిలోకి కొంచెం ఓమా అయితే వేసుకుంటున్నాను. కొంచెం అంటే కొంచెం లైట్ గా, ఒకటే చిటికెడు అంతే ఓమా, చిటికెడే. చూడండి, చిటికెడే ఓమా వేసుకుంటున్నాను. దీన్ని కూడా కొంచెం ఇట్లా వేయించుకుంటే బాగుంటది, అంటే వాళ్ళకి డైజెస్ట్ ప్రాబ్లం కాకుండా ఉంటది. ఇది లాస్ట్ లో వేసుకొని వేయించుకోవాలి. కొంతమంది ఓమ వేస్తారు, కొంతమంది జీలకర్ర వేస్తారు కొంచెము. కాకపోతే నేనైతే ఓమ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సినంత అయితే వేగిపోయినాయి. సో వేగిపోయిన వాటిని అయితే తీసుకొని చల్లార్చుకుందాం కొంచెం. ఈ విధంగా ప్లేట్ లోకి అయితే సర్వ్ చేసుకోండి. వీటిని అయితే చల్లారిన తర్వాత మిక్స్ అయితే పట్టేసుకున్నాము. ఇది ఎంత క్రంచీగా ఉంది చూడండి. గింజ మనం ఇట్లా బియ్యం పట్టుకొని చూస్తే ఇట్లా క్రంచీ కావాలి. ఇట్లా మీరు నోట్లో వేసుకున్నా కూడా క్రంచీగా ఉండాలి. మెత్త మెత్తగా తగిలితే వేగలే అని అర్థము. సో దీని అయితే మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టిన కానీ మళ్ళీ జల్లెడ పట్టి అదైతే పౌడర్ తీసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా చేసి పట్టుకొస్తాను. చూడండి, ఇదైతే మెత్తటి పౌడర్ అయితే అయిపోయింది. దీని అయితే మనం జల్లెడ పట్టేద్దాం. ఇట్లా వస్తుంది. ఇదైతే పక్కకి వేసేసేయండి. ఇట్లా మెత్తటి పౌడర్ అయితే తీసుకొని ఒక బాక్స్ లోకి, గాలిబున్ బాక్స్ లోనైతే ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇట్లా నేనైతే స్టోరేజ్ బాక్స్ కి అయితే సీసంలో వాడతాను. మంచిగా పిల్లల కోసం కాబట్టి కొంచెం హైజీనిక్ గా సీసంలో అయితే ఇది గాలి పోకుండా ఉంటది, క్యాప్ కూడా టైట్ గా ఉంటది దీన్ని. సో దీనిలోకి అయితే ఈ మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇంకొక విషయం, ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా మీరు దీన్ని మూత పెట్టవద్దు. బాక్స్ లోకి అయితే చల్లగైన తర్వాతకే తీసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పిన క్వాంటిటీ అయితే మా పాపకి 3 days అయితే పెడతాను. అంటే 3 times పెడతాను, రోజుకి 3 times. మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్. ఈవినింగ్ 6-7 మధ్యలోనే పెట్టేస్తాను. మధ్యాహ్నం 2 o'clock వరకు పెట్టేస్తాను. మార్నింగ్ 10 o'clock లోపలనే పెట్టేస్తాను, 9 to 10 మధ్యలో. సో ఇదైతే నాకు 3 days కి సరిపోతుంది. ఈ 3 days కి కంప్లీట్ అయిన తర్వాతకి మళ్ళీ ఫ్రెష్ గా రెడీ చేసుకుంటాను. వారం రోజులు కూడా నేను పెట్టుకోను, జస్ట్ 3-4 days కే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రెష్ ఉంటది, వాళ్ళకు కూడా ఫ్రెష్ ఫుడ్ పెట్టడం బెటర్. ఇప్పుడు దీని ప్రిపరేషన్ అయితే నేను చూపిస్తాను. చల్లగనక దీన్ని మూత పెట్టాలి. ఇప్పుడైతే నేను ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి.
ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసిన తర్వాతకి దానిలోకి హాఫ్ కప్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటాను. హాఫ్ కప్ అంటే కొలత వచ్చేసి 125 ml అనమాట, ఆ కప్పు కొలత. తర్వాత ఇంకో బౌల్లోకి 1 టీ స్పూన్ ఉగ్గు అయితే తీసుకున్నాను. నేను కొలత తీసుకున్న హాఫ్ కప్పులో సగం కప్పు వాటర్ అయితే ఈ ఉగ్గులో కూడా కలుపుకొని ఈ విధంగా ఫస్ట్ నానబెట్టుకోవాలి. అది మసలే వరకు వాటర్ అయితే మసలే వరకు నానబెట్టుకోవాలి. వాటర్ అయితే మసలాయి. వాటర్ మసలిన తర్వాతకి ఇప్పుడు మనం ఏదైతే నానబెట్టుకున్నామో ఆ ఉగ్గును మొత్తం కూడా ఈ విధంగా వాటర్లో వేసేసి కలుపుతూ ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా కలపకుండా ఉండకండి. మీడియం ఫ్లేమ్ మీద ఉగ్గు అయితే రెడీ చేసుకోండి. ఇలా కలపడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. కలపకపోతే అడుగు అయితే అంటుతుంది, మళ్ళీ పూర్తిగా వాటర్ అయితే ఇనికిపోయి ఉగ్గు ఉడకదు. సో ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ మనం ఉగ్గు అయితే రెడీ చేసుకోవాలి. ఈ ఉగ్గు ఉడకడానికి అయితే 5 to 10 minutes పడుతుంది. ఈ ఉడికే క్రమంలోనే కొంచెం చిటికెడు సాల్ట్ అయితే వేసుకోండి, ఎక్కువ కూడా కాదు. ఈ పూర్తిగా ఉగ్గు అయితే ఉడికిన తర్వాత 2-3 drops అయితే నెయ్యిని కూడా యాడ్ చేస్తాను మా పాప కోసం. అయితే ఫస్ట్ మీరు పిల్లలకి పెట్టేటప్పుడు ఫస్టే డైరెక్ట్గా నెయ్యి అయితే యాడ్ చేయకండి. వాళ్ళకి ఫస్ట్ ఇది పడుతుందా లేదా చూసిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోండి. ఉగ్గు ఉడికిందా లేదా అనేది టెస్ట్ చేసుకోండి. చేతి మీదకి తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చూసుకోండి, అది ఉడికిందా లేదా అనేది. ఉడికిన తర్వాతకి పూర్తిగా ఉడికిన తర్వాతకి నేనైతే 2-3 drops అయితే నేను మా పాప కోసం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం పెడుతున్నట్లయితే నెయ్యి యాడ్ చేయకండి ఫస్టే. తర్వాత ఒక 3-4 times తిన్న తర్వాతకి వాళ్ళకి నెయ్యి యాడ్ చేయండి. మా పాపకి ఫస్ట్ టైం పెట్టిన ఫుడ్ అయితే ఇదే, హోమ్ మేడ్ అన్నమాట. ఫస్ట్ రైస్తో ఇంట్రడ్యూస్ చేస్తారు ఎవరైనా కూడా. సో రైస్లో కొన్ని పప్పులు కలిపినాను. ఫస్ట్ అలా లైట్ ఫుడ్గా వాళ్ళకి అలవాటు చేసిన తర్వాతకి మిగతా పప్పులు కూడా యాడ్ చేసుకుంటూ ఉగ్గు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ రెడీ అయిన ఉగ్గుని చల్లార్చుకున్న తర్వాతకి వాళ్ళకైతే సర్వ్ చేసుకోవడమే, తినిపించడమే. ఇలా లూజ్గా ఉండాలి. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. చూసారు కదా ఉగ్గు తయారీ విధానం, అలాగే ఉగ్గు ఎలా తయారు చేయాలనేది కూడా చూపించేశాను. మా పాపకైతే నేను ఇది పెడుతున్నాను 6 months కి. సో తర్వాత వచ్చే వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.